చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యని మీడియా మిత్రులు భావిస్తున్నట్లుగా ఇది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది మాత్రం కాదండి. ఈ యొక్క అవార్డుల పేరు గద్దర్ అవార్డులు. గద్దర్ అంటే తెలంగాణ కాబట్టి ఆయన పేరు మీద పెట్టిన అవార్డుకి ప్రథమంగా తెలంగాణ సాంస్కృతిక రంగానికి పెద్దపీట వేస్తారు. ఇందులో సినిమా రంగానికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. పెద్దపీట తెలంగాణ సాంస్కృతిక రంగానికి, తెలంగాణ కళాకారులకు ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్డ్రాప్తో నిర్మితమైన రాధారాంబాయి సినిమాని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఈ సెలక్షన్ కమిటీ కూడా ఒక ఐఏఎస్ కమిటీ పెట్టి సెలెక్ట్ చేశారు తప్పితే ఇది ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదు. ఇది ప్రభుత్వం దీన్ని ఒక నిర్దిష్టంగా సెలెక్ట్ చేసిన సినిమా. ఇది రాధారాంబాయికి అనే అవార్డు రావడం అనేది 100% వాస్తవం అండి. అది న్యాయం. అది సినీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చినట్టుంటుంది. అయితే నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ ఆంధ్రాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారు సహకరించడం లేదని వ్యాఖ్య చేశారు. కానీ అది సరికాదండి. ఆయన శాయశక్తులా చేస్తున్నారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం ఉన్నా కానీ సినీ రంగానికి పెద్దపీట వేశారు. ఆయన ఏది కావాలంటే ఆయన చేసి పెట్టి ఉద్దేశం ఏమీ లేదు. కానీ ఆయన చిరంజీవి గారు ఏంటంటే ఆయన ఒక మృదు స్వభావి. ఆయన ఏంటంటే ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పితే ఆయన తెలంగాణలో ఉంటున్నారు. ఇక్కడ ఆయన వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం వ్యాఖ్యానించారేమో అని పరిశీలకులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదా. అవును. యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తి బాధ్యతలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. ఆయన స్వయాన చిరంజీవి గారి సోదరులు కాబట్టి చిరంజీవి గారు తలుచుకుంటే కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసి ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా ఆయన ఏదైనా సాధించుకోగలరు. మరి ఏ ఉద్దేశంతో మరి ఆయన ఈ వ్యాఖ్య చేశారనేది అది కొంత అంతుపట్టకుండా ఉంది. ఆయన ఏమన్నా స్థానికంగా ఆయన మీద ఏమైనా ప్రెషర్ ఏదన్నా రాకుండా ఉండటం కోసం అనుంటారు. అది వేరే దురుద్దేశాలు అయితే లేవండి. ఆర్ నారాయణమూర్తి గారు అంటంలో వేరుందండి. ఆయన ఏంటంటే ఆయన మామూలుగా ఒక తెలంగాణ వ్యక్తి. ఆయన స్థానికుడు కాబట్టి ఆయన వ్యాఖ్యానించడం తప్పులేదు. కానీ చిరంజీవి గారికి స్థాయి వేరు, నారాయణమూర్తి గారి స్థాయి వేరు పొలిటికల్గా. ఎందుకంటే స్వయాన ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి గారి అన్నయ్య. ఆయన అన్నయ్య ఉండకూడదు. ఆ నారాయణమూర్తి గారు అనొచ్చు, తప్పేమీ లేదు. అది అవును. అయితే ఒక వాస్తవం అయితే ఉందండి. తెలంగాణలో స్థానిక తెలంగాణ సంబంధించిన సామాజిక కార్యకర్తల్ని ఎంకరేజ్ చేస్తూ అవార్డు ఇచ్చే కార్యక్రమం నడుస్తోంది. ఆంధ్రాలో కూడా అలాంటి కార్యక్రమం చేస్తే మంచిది. అది చిరంజీవి గారు ఒక విధంగా ఒక సూచన చేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించవచ్చు, తప్పులేదు. ఆయన చేసిన సూచన అయితే కరెక్టే. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్య అనేది అది సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేస్తుందనే ధోరణితో మాట్లాడటం అనేది అది మరి ఆయన జస్ట్ టంగ్ స్లిప్ అయ్యారేమో అని అనుకుంటున్నాం. అంతే. అంతకుముందు వాక్య వల్ల కేవలం ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అన్నట్లు అంటున్నారు చాలా మంది. అలాంటిది ఏమీ లేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ప్రాంతంలో సినిమా ఇండస్ట్రీకి ఒక స్టూడియోస్ నిర్మాణం కోసం 500 ఎకరాలు కేటాయించడం జరిగింది. మీకు రాబోయే రోజుల్లో అక్కడ అద్భుతమైన స్టూడియో నిర్మాణం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియో ఆంధ్రాకు కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వారి ప్రణాళికలు వారికి ఉన్నాయి, వారు చేస్తున్నారు. అందులో చేసేవారు. మనం అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు కదా. సో అంతమంది అంత పబ్లిక్ ముందు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు, ఎంత సీనియర్ అతను అంటే అనకూడదు. చిరంజీవి గారి స్థాయి అనేది ఆయన ఒక నటుడుగా కాదు, ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి నాయకుడు ఆంధ్రాలో. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటం అనేది అది మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడరండి. అంతే. అదే పబ్లిక్ లో చెప్పడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేది కూడా అవుతుంది కదండి. మరి లోపాయి గారిగా మాట్లాడుకుంటారు. అది కాకుండా స్వయాన ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మరి వారిని ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే వాళ్ళ సోదరులు ఏమైనా తప్పుగా భావిస్తారని ఒక ఆలోచన చంద్రబాబు గారికి ఉంటుంది. వారు అనరండి. అంటే వేరే రాష్ట్రం ముందు స్వరాష్ట్రాన్ని అలా చేసి ఉండకూడదు. ఇంకో వ్యాఖ్య ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని పక్క రాష్ట్రాన్ని సంబంధించి ఉండకూడదు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆయన పక్క రాష్ట్రం అనకూడదు. అది కొంత ఆంధ్ర సంబంధించినటువంటి మాలాంటి వారు మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చిరంజీవి మా సొంత మనిషిగా మేము అనుకున్నా, పక్క రాష్ట్రం మేము వారిని ఎప్పుడు అనుకోలేదు. ఎక్కువ తెలంగాణ వారికి అవార్డ్స్ వెళ్ళినట్టు అనిపించాయి. అవునండి. అంటే ఈ ఎలక్ట్రానిక్ కార్ ఉందండి, వాంటెడ్ ఏం కాదండి. ఇది మొత్తం కూడా తెలంగాణ సామాజిక అంశం మీద ప్రాధాన్యత ఇచ్చారండి. ఎక్కువ అవార్డులు ఇచ్చింది సినిమా రంగం కన్నా తెలంగాణ సామాజిక రంగానికి ఎక్కువ పెద్దపీట వేసి ఇచ్చారండి. సామాజిక కళాకారులు అలాగే తెలంగాణ నేపథ్యంలో నిర్మించబడిన రాధారాంబాయి సినిమాని సెలెక్ట్ చేయడం కారణం కూడా అదేనండి. ఎందుకంటే స్థానికంగా తెలంగాణ ప్రాంతానికి పెద్దపీట వేయడం జరిగింది తప్పితే అందులో ఆంధ్రాన్ని చిన్నచూపు చూడడం కాదు, సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూడడం కాదు. లేదు, లేదండి. అందులో ప్రాంతీయ విభేదాలు ఏమీ లేవు. కేవలం
తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇచ్చిన అవార్డులు ఇది. అంతే తప్పితే ఇందులో వేరేం కాదండి. ఇందులో వాళ్ళేం వైషమ్యాలు చూపించలేదు, విభేదాలు చూపించలేదండి, అంతరం ఏం చూపించలేదు. అండ్ ఒక చిన్న సినిమాకి అన్ని అవార్డ్స్ రావడం అనేది చాలా మంది విమర్శిస్తున్నారు. దీనికి ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటేనండి, ఒక ఏ విధమైనటువంటి బ్యాక్ డ్రాప్ లేకుండా తెలంగాణ అంశం మీద నిర్మించిన సినిమా అంత భారీ కలెక్షన్లు సాధించడం వల్ల అది అవార్డుకి ఎంపికైంది తప్పితే అందులో చిన్న సినిమాకి ఇవ్వటం అనేది తెలంగాణ కాబట్టి ఇవ్వటం అనేది అది కాదండి. వాళ్ళు ఇవ్వటం అనేది రాధారాంబాయి సినిమాకి అని అవార్డు రావడంలో అది సమంజసమేనండి. సో ఈ సూచనతో చిరంజీవి గారు ఇచ్చిన సూచనతో పబ్లిక్గా చెప్పడం వల్ల సో ఆంధ్రప్రదేశ్ కూడా ఏమన్నా నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే చిరంజీవి గారు చేసిన సూచనని చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏం చేయాలనేది వారు సమాలోచనలు చేసి ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి సినీ పెద్దలు, ఆంధ్రాలో ఉన్న సినీ పెద్దలు వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.